బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హైకోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రఘునందన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ గారు, హైకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. కోర్టు తీర్పు మీద మనం మాట్లాడాల్సింది ఏం లేదు. కోర్టు కేటీఆర్ గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టేసింది. ఇప్పుడు కేటీఆర్ గారు ముందున్న ఆప్షన్స్ ఒకటి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముందు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఒకవేళ ఆయన నిర్దోషి అయితే ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి, లేదా హైకోర్టు కొట్టేసినటువంటి పిటిషన్ మీద వారికి అభ్యంతరాలు ఉంటే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ ఫైల్ చేసుకోవాల్సి. నాకు ఒకటే ఒక డౌట్, మీ ద్వారా నేను కేటీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరినీ కూడా అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, ఏడాది క్రితం వరకు తెలంగాణ పోలీసులను ఆకాశానికి ఎత్తిరు మీరు. పోలీసు వాళ్ళు అంటే చాలా గొప్ప వాళ్ళు. దేశంలో తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా చారిత్రాత్మకమైనటువంటి కేసుల్ని ఛేదిస్తుండ్రు. భద్రత మాదే, బాధ్యత మాదే, తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప అని చెప్పిండ్రు. అప్పుడు నాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, చాలా మంది మీద కేసులు పెట్టి మీరు రిమాండ్ చేసిండ్రు. ఆ రోజు మేమంతా ఇట్లే చేస్తున్నాం. ఇవాళ డబ్బులు ఉన్నాయని విదేశాలలోకి వెళ్ళి సోషల్ మీడియాని రన్ చేస్తూ, అమెరికాలో ఒక గ్యాంగ్ని, కెనడాలో గ్యాంగ్ని, దుబాయ్లో గ్యాంగ్ని పెట్టుకొని నెలకి 3 కోట్ల నుంచి 5 కోట్ల సోషల్ మీడియా మీద ఖర్చు పెడుతూ, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ, కేసే కాదు కదా, లోటపీస్ కేసు అంటే ఇది. లోటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు రావల్ల? లోటపీస్ కేసు కోసం పో ముమ్మటికి. తెలంగాణ పోలీసుల కంటే మంచి పోలీసులు భారతదేశంలో లేరని మీరు మీ గౌరవ తండ్రి గారు కితాబ్ ఇచ్చారు కదా అసెంబ్లీలో. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టి మేము తెలంగాణ పోలీసులకు సపోర్ట్ చేస్తున్నాం అన్నారు కదా. ఇలా అదే తెలంగాణ పోలీసులు పిలుస్తారు కదా. ఏడాదికి ఇన్ని దాకా ఇంద్రుడు చంద్రుడైన తెలంగాణ పోలీసు ఇలా చెడ్డోడు ఎట్లయితుండు కేటీఆర్ గారు? అంటే మీరు కూడా తప్పుడు విధానాలతోటి తప్పులు కేసులు పెట్టి మమ్మల్ని అందరి మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించినాం, ప్రతిపక్షాలను వేధించినామని ముందు కేటీఆర్ ఒప్పుకుంటే ఇవాళ ప్రభుత్వం అట్లా చేస్తుందని ఆరోపించే అధికారం ఉంటుంది. మీరు పిలిస్తే మేమంతా వచ్చినాం కదా. మీ నాయకత్వంలో 10 ఏళ్లలో మీరు అనేక మంది ప్రతిపక్ష నాయకులు. రఘునందన్ రావు గారు, యు ఆర్ నాట్ ఓన్లీ పొలిటీషియన్, మీరు లాయర్ కూడా. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తే ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ఏముంటాయి మేడం, కోర్టు ఆ రోజు ఉన్నటువంటి ఫలితాలని లేదా వారి ముందు ఉన్నటువంటి కాగితాలను పరిశీలించి న్యాయమూర్తులు ఆర్డర్ ఇస్తారు. కానీ అన్ని రోజులు సుప్రీంకోర్టుకు పోయి ఆయనకు ఆర్డర్ వచ్చి నాకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు కుట్టుకుంటాయి? వన్స్ ద క్వాష్ పిటిషన్ ఈస్ డిస్మిస్డ్, కేటీఆర్ షుడ్ అపియర్ బిఫోర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. ఆయన మాట్లాడిన మాటలే చెప్తా ఉన్నా మేడం. అవును, నేను మంత్రిని, ప్రభుత్వ సొమ్ముని ఇచ్చిన, నాకు ఇచ్చే అధికారం ఉంది, నన్ను ఎవరు అడుగుతారో అన్నాడు. మరి ఇలా అడిగేటోళ్ళకి పోయి సమాధానం అదే చెప్పొచ్చు కదా. ఆ రోజు అందులో పిడుకోక లేదన్నాడు, అవినీతి లేదన్నాడు, నేను మంత్రిని అన్నాడు, నా నిర్ణయమో అన్నాడు. మళ్ళీ అలా మాటలు ఎందుకు మారుస్తున్నాడు? లోటపీస్ కేసు కోసం ఎందుకు భయపడుతున్నాడు మేడం? ఆయన మాట్లాడిన మాటలు నేను మాట్లాడితే ఆయనకి ఎందుకు ఇబ్బందిగా ఉంటది? మరి నాట్ టు అరెస్ట్ ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఏముంటుంది మేడం, నాట్ టు అరెస్ట్ అంటే పోలీస్కైనా అరెస్ట్ చేయండి. దాంట్లో మనం కొత్త కేటీఆర్ అయితే ఏంది మేడం? నేను ఒకటి అడుగుతాను, మీకు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు? అందరిని అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ చేస్తారు. తప్పు చేస్తే ఎవరైతే రఘునందన్ రావు అయినా అరెస్ట్ కావాలి, కేటీఆర్ గారు అయినా అరెస్ట్ కావాలి, మీరైనా కావాలి, ఇంకొకరు అయినా కావాలి. తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడాలి. కానీ దురదృష్టమైంది ఈ కేసులో, తప్పు చేసి మొగని, సారీ టు యూజ్ దిస్ వర్డ్, మొగని కొట్టి మొగసాలకి ఎక్కింది అంటారు. అట్లున్నది ఆయన పంచాయతీ. తప్పు చేస్తారు, తప్పును కప్పిపుచ్చుకుంటేందుకు మీడియా మీద అబాండాలు వేస్తారు, అందరి మీద అబాండాలు వేస్తారు, అరుస్తారు. ఎందుకు? పోయి సరెండర్ కాండి, కడిగిన ముత్యమోలే బయటికి రాండి. దేనికి భయపడేమంటారు కదా. మోడీ, బోడీ, ఈడీ ఎవరో రాసిస్తారు, రిధం కొద్ది బాగా మాట్లాడుతుంది కదా రామన్న. ఫార్ములా ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపులో టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయని, ఏసీబీ అనవసర కేసులు బనాయించిందని బీఆర్ఎస్ వాదించింది కదా. ఇప్పుడు మీరు ఏసీబీ కేసులు పెట్టించినప్పుడు అనవసరమైన కేసులు పెట్టించిరా? మీరు తప్పుడు కేసులు పెట్టించిరా? పోలీసులతో తప్పు పనులు మీరు చేయించిరా 10 ఏళ్లలో? ఫస్ట్ యూ అడ్మిట్ ఇట్. అవును, నేను పలానా రఘునందన్ రావు మీద తప్పు కేసు పెట్టించిన, పలానా ఎల్ఐఏ మీద తప్పు కేసు పెట్టించిన, ఒప్పుకోమని ఉంది, చెంపలేసుకోమని ఉంది. మీడియా ముందుకు వచ్చి నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలే నా మెడకు తీసుకుంటున్నాయని చెప్పమని ఉంది. వై యు ఆర్ షౌటింగ్? యూ బిల్డ్ తెలంగాణ పోలీస్ ఇన్ 10 years ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ద టోటల్ కంట్రీ అని చెప్పినావు. ఇలా తెలంగాణ పోలీసుల ముందుకు పోయేదానికి నీకెందుకు ధైర్యం సరిపోతుంది? ఎందుకు పారిపోదాం అనుకుంటున్నావు? నువ్వే చెప్పినావు నేనేం చేయలేదన్నావు, నువ్వే చెప్పినావు నేను జైలుకు సిద్ధంగా ఉన్నా అన్నావు, నువ్వే చెప్పినావు నేను పోయి యోగా చేసుకుంటా ఇంకా గట్టిగా తయారు చేస్తా అని. జైలుకు వేసిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అవుతారని ఇంటర్నల్ గా చెప్పుకున్నావు. పోయిరా ఒకసారి. తప్పు చేసేందుకు పారిపోవాలనుకుంటున్నారు? దానికి పాలక పక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రో ఇవాళ పాలక పక్షంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారని మీరు ఎండారు చేయదలుచుకున్నారా? ఏంది? వాట్ యు వాంట్ టు సే? ఫస్ట్ పోయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముంగట హాజరై
మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వండి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారాల మేరకు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. దానికి సహకరించకుండా ఏదో హై డ్రామా మెలో డ్రామాలు నడిపించుకుంటూ చేతిలో ఛానళ్ళు ఉన్నాయని సోషల్ మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడుకుంటా నోరు దగ్గర పెట్టుకోవాలి. రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అని అడుగుతారు వాళ్ళు ఇంటర్వ్యూలో. ఇక్కడ మాట్లాడుతుంటే నోరున్నది కదా అని మాట్లాడితే కంపల్సరీ సమాధానం వస్తుంది. రైట్ రఘునందన్ రావు గారు, గ్రీన్ కో నుంచి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన నిధులు క్విట్ ప్రోకో ఎలా అవుతాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఆ వాదన ఏదో ఏసీబీ అధికారుల ముందుకు పోయి చేయొచ్చు కదా, టీవీ ఛానళ్లలో ట్రయల్ ఎందుకు, మీడియా ముందు ట్రయల్ ఎందుకు? మాట్లాడుతున్న పెద్ద మనుషులందరూ కూడా ఏదో ఒక రోజు మళ్ళీ ఏదో కేసులో పోవాల్సిన వాళ్ళే కదా. ఎవరాడ కడిగిన ముత్యాలు ఎవరన్నా ఉంటే పోయి చెప్పమనుండ్రు కదే. దేశవ్యాప్తంగా చర్చిస్తాం, గల్లీలో చర్చించరు పోయి, గల్లీలో ఉన్న ఏసీబీ ముందుకో, తర్వాత దేశం గురించి మాట్లాడుతూ బాగా నోరు ఉందని, డబ్బు ఉందని, అధికారం ఉందని అహంకారం చెలాయిస్తా ఉన్నారు. యు ఆర్ నాట్ అబౌవ్ ద లా మిస్టర్ కేటీఆర్. ఏదో చెప్తారు కదా చట్టం ముందు అందరూ సమానమే, అందరూ సమానమే, పో చట్టం ముందు నిల్చో, నా హక్కులు మంట కలుస్తాయి. మావి కలవలే మరి. మల్లన్న సాగర్లో మా రైతు అయిపోతే నేను పోతుంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజు రఘునందన్ రావు హక్కులు, రఘునందన్ ఎమ్మెల్యే దుబ్బాక హక్కులు హరించబడలే. ఇలా యాదికి వస్తున్నాయి ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, నా హక్కులు. ఏముంటాయి నీకు హక్కులు? నో బడీ ఈజ్ అబౌవ్ లా ఇన్ దిస్ కంట్రీ. గో అండ్ బెండ్ బిఫోర్ ద లా. దట్ యూ షుడ్ లెర్న్. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. ఎందుకు అరుస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? ఒక దొంగను కాపాడితే ఎందుకు అరుస్తున్నారు? ఓ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి సరిగా సపోర్ట్ చేసి సరైన సాక్ష్యాలు ఇవ్వండి. మీరు నిర్దోషులు అయితే కడిగిన ముత్యాల వాళ్ళు వస్తారు, కోర్టు తీర్పు ఇస్తుంది. వై ఆర్ సో అఫ్రైడ్? దాన్ని పొలిటికల్ బ్లేమ్ గా మలిచేందుకు, ఏదో వెంజన్స్ చేస్తుంది కాంగ్రెస్ లేదా బీజేపీ అని చెప్పడానికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేము ఇట్లా అరిచినామా? మీరు కేసులు పెట్టిన రోజు పోలేదా మేము కోర్టులకి? మమ్మల్ని అరెస్ట్ చేసి పొద్దుంతా పోలీస్ స్టేషన్లలో పెట్టిన రోజు మేము ఏమన్నా తప్పుడు ఆరోపణలు చేసినామా? వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్? అంటే వాళ్ళు ఏదో గొప్ప కుటుంబం, వాళ్ళు రాజ కుటుంబీకులు, రాజ మర్యాదలు, దే ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద లా, దే ఆర్ అబౌవ్ ద లా. దిస్ ఈస్ వాట్ యూ వాంట్ టు సే మిస్టర్ కేటీఆర్ టు ద సొసైటీ? ఏంటంటే ఎన్నికల బాండ్ల గురించి ఎందుకు చర్చ? ఎన్నికల బాండ్ల గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది, దాని మీద జరిగే చర్య జరుగుతుంది. ఏం చేసిరంటే చెప్పుకోండి అక్కడ ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ రఘునందన్ రావు గారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.